సాయంత్రం సమయంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో ఉప్పుల వెంకటరమణ 42 సంవత్సరాలు, ఈమె ఇనుపాముల గ్రామం, కేతపల్లి మండలము. ఇంటి ముందు గేదెలను కట్టివేస్తుండగా ఒక వ్యక్తి సుమారుగా 20-25 సంవత్సరాల వయసు ఉంటాడు. ఆమె మెడ మీద కత్తిపెట్టి బెదిరించి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తెల తాడు మరియు చెవిదిద్దులు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి కేతపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. విచారణలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 టీంలు ఏర్పాటు చేశారు. మన డిఎస్పీ నల్గొండ టీము, అదేవిధంగా కేతపల్లి ఎస్ఐ గారు, శాలిగవరారం సిఐ గారు, అదేవిధంగా సిసిఎస్ టీం, ఈ 4 టీములు కలిసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ ఇక్కడ దీని దగ్గర కదా పట్టుకుంది ఎక్కడ ఈరోజు ఉదయం ఈ గునిగంటి మహేష్ అనే వ్యక్తి ఈ కేతపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన టీంలు పట్టుకున్నారన్నమాట. పట్టుకుంటే అతను తీసుకెళ్ళి విచారిస్తే ఈ నేరంతో పాటు మరికొన్ని నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ రోజు బంగారు చైన్ తెంచుకుని పోతూ నార్కెట్పల్లిలో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అదేవిధంగా తర్వాత మళ్ళీ ఇంకొకటి నార్కెట్పల్లిలో కూడా దొంగతనం చేశాడు. అతని యొక్క కన్ఫెషన్ ప్రకారము ఆ మోటార్ సైకిళ్ళు మరియు ఆ బంగారం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇతని యొక్క దోస్తు అయినటువంటి పత్లావత్ వినయ్, ఇతను చంపపేటలో ఉంటాడు. ఇతనికి దోస్తు అన్నమాట. ఈ నేరస్తులతో ఇతనికి పరిచయం ఉంది. ఆ సామాన్లు ఇతని దగ్గర పెట్టుకోవటం కానీ లేకపోతే దాన్ని మార్చడం కానీ ఇతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రిసీవర్ ఇతను. దీనికి సంబంధించి 2 బైకులు, ఒకటేమో స్ప్లెండరు, రెండోది ప్యాషన్ ప్లస్, 2 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారు గొలుసు కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గునిగంటి మహేష్ నూతనకల్ మండలం గోరెంట్ల గ్రామస్తుడు, పరకా బజారు. ఇతను గత 8 సంవత్సరాల నుంచి నేర ప్రవృత్తిలో ఉన్నాడు. దాదాపు ఇప్పటివరకు ఒక 55 దొంగతనాలు కానీ, చైన్ స్నాచింగ్లు కానీ, సెల్ ఫోన్ దొంగతనాలు కానీ, ఇళ్లలో దొంగతనాలు కానీ చేశాడు. దీనికి సంబంధించి 2018లో రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ వేస్తే ఇతను 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి వచ్చినా కూడా తన ప్రవృత్తిని మార్చుకోకుండా మళ్ళీ దొంగతనాలు చేశాడు. ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత చైతన్యపురి, చిట్యాల, హయత్ నగరు, చివ్వేముల, ఎల్బీ నగర్, గరిడేపల్లి, సూర్యాపేట రూరల్, కట్టంగూరు పోలీస్ స్టేషన్లో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ గత ఫిబ్రవరి నెలలో మళ్ళీ దొంగతనం చేశాడు. దీనికి సంబంధించి ఈ గునిగంటి మహేష్ వయసు సుమారుగా 28 ఇయర్స్. అతనికి సహాయం చేసినటువంటి పత్లావత్ వినయ్ 26 సంవత్సరాలు, ఇతను చెంపపేటలో ఉంటాడు. వీళ్ళిద్దరిని మన వాళ్ళు సిసిఎస్ టీము చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిఎస్పీ గారు 4 టీములు, శాలిగవరావు సిఐ గారు, కేతపల్లి సిఐ గారు 4 టీములు కలిసి వివిధ రకాలుగా విచారణ చేసి ఈ కేసును డిటెక్ట్ చేశారు. ఈరోజు ఇతన్ని రిమాండ్ చేస్తారు. ఇతను సింగిల్గా చేస్తాడు. ఇతను అఫెన్స్లని సింగిల్గా చేస్తాడు. కాకపోతే ఇతను ఆ ప్రాపర్టీ రిసీవర్, అతని ఫ్రెండ్. ఎట్లా అన్నారు? తాడు రికవరీ తాడు ఏటు దగ్గర రికవరీ